పశ్చిమాసియాలో యుద్ధం ఉక్రెయిన్కు శాపంగా మారుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా దృష్టి ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు మళ్లడంతో ఉక్రెయిన్కు అందుతున్న సైనిక ఆయుధ సహాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆయన వాపోయారు. రష్యా ప్రయోగిస్తున్న పవర్ఫుల్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి ఇన్నాళ్లో తమకు రక్షణగా నిలిచిన అమెరికా పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థల సరఫరా నిలిచిపోవడం యుద్ధ రంగంలో తమను బలహీనపరుస్తోందని, ఆయుధ నిల్వలు నిండుకుంటున్న కొద్దీ ప్రాణ నష్టం పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా మద్దతు తగ్గుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ స్వదేశీ డ్రోన్ల తయారీని వేగవంతం చేసినప్పటికీ రష్యా వ్యూహాత్మకంగా తమ ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం పెద్ద అడ్డంకిగా మారిందని జెలెన్స్కీ అన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో మిత్ర దేశాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో సాయం అందటం లేదని, ఇదే అదనుగా భావించి రష్యా తన దాడులను మరింత తీవ్రం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. యుద్ధం ముగింపు కోసం అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న మధ్యవర్తిత్వ చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోవడం ఉక్రెయిన్ను మరింత ఇరకాటంలో పడేస్తోందని ఆయన విశ్లేషించారు. మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం రష్యాకు ఆర్థికంగా కలిసి వస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. ఇరాన్ హర్మోజ్ జలసంధిని మూసివేయడంతో చమురు కోసం ప్రపంచ దేశాలు మళ్లీ రష్యా వైపు చూస్తున్నాయని, దీనివల్ల వస్తున్న ఆదాయంతో మాస్కో తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆయన తెలిపారు. అయితే ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడంలో గల్ఫ్ దేశాలకు తమ నిపుణులు సాయం చేస్తున్నారని, దానికి ప్రతిఫలంగా ఆ దేశాల వద్ద ఉన్న యాంటీ బాలిస్టిక్ క్షిపణులు ఉక్రెయిన్కు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అగ్రరాజ్యం తన ప్రాధాన్యతలను పునఃసమీక్షించుకోవాలని ఆయన కోరారు.